నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతి, హోమం, ధ్వజారోహణం, అనేక పూజలు నిర్వహించడం. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో వెలిసిన రుక్మిణి వారి 33వ వార్షికోత్సవాలు అత్యంత జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అర్చక స్వాములచే దేవతామూర్తులకు వివిధ పరిచర్యలు. నంద్యాల పట్టణంలోని శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ నందు నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీలోని శ్రీ గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 24వ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం బాబానగర్ గ్రామంలోని గురురాజ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో వార్షికోత్సవ వేడుకలను స్కూల్ డైరెక్టర్ పెద్దిరెడ్డి శేషవలరెడ్డి ఆధ్వర్యంలో విశిష్ట అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథులుగా హాజరవ్వగా శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి, శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి మౌలాలిరెడ్డి విచ్చేశారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి 24వ వార్షికోత్సవ వార్షిక సంచికను ఆవిష్కరించారు. గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులకు, నంద్యాల పుర ప్రముఖులకు, నంద్యాల చుట్టుపట్టు ప్రాంతాల నుంచి సుమారుగా 100 గ్రామాల నుంచి వచ్చినటువంటి మా పిల్లల తల్లిదండ్రులకు అందరికీ శుభాభివందనములు. 2026-27కు అంటే వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అయిపోయింది, మార్చిలోకి వచ్చాము. మనము జూన్ 13వ తేదీన స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాము. అక్కడ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలనీలో 0 to 10th క్లాస్ స్టేట్ సిలబస్ డే స్కాలర్ అక్కడ కంటిన్యూ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కూడా అక్కడ కంటిన్యూ అవుతుంది. పెద్ద రూమర్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఎన్జిఓ కాలనీలో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ డే స్కాలర్ ఉండదు అని. తప్పది. 0 to 10th క్లాస్ స్టేట్ సిలబస్ ఇంగ్లీష్ మీడియం గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలనీలో కంటిన్యూ అవుతుంది. అక్కడ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ అంటే గురురాజ ఇంటర్నేషనల్ స్కూల్ బాబానగర్ లో ఉన్నటువంటి గురురాజ ఇంటర్నేషనల్ స్కూల్ నందు సిబిఎస్ఈ 0 to 8th క్లాస్ సెమీ రెసిడెన్షియల్ కంటిన్యూ అవుతుంది. మరియు 6th క్లాస్ 10th క్లాస్ స్టేట్ సిలబస్ రెసిడెన్షియల్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ సిబిఎస్ఈ ఉంటుంది, స్టేట్ సిలబస్ రెసిడెన్షియల్ ఉంటుంది. ముఖ్యంగా గమనించాలి. సో వేల సంఖ్యలో మా తల్లిదండ్రులు మా పిలుపు మేరకు పిల్లలతో ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషము. మీ అందరికీ తెలుసు, నేను 1989లో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటి వరకు సుమారుగా 43,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈ ప్రస్థానంలో సుమారుగా 1,00,000 మందికి పైగా కోచింగ్ తీసుకుని 43,000 మంది జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఆ స్కూల్ స్టార్ట్ చేసి 2002లో స్టార్ట్ చేశాము. సుమారుగా ఇప్పుడు 4,200 స్ట్రెంత్ తో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలంలో కొనసాగుతా ఉంది. అక్కడి నుంచి 23 ఏళ్ల కాలంలో ఈ ఇయర్ తో 24 ఏళ్లు సుమారుగా 100 మంది డాక్టర్స్ అయ్యారు. సుమారుగా 1,000 మంది పైగా సాఫ్ట్వేర్ లో సెటిల్ అయ్యి విదేశాలలో కూడా చాలా మంది జాబ్ చేస్తా ఉన్నారు. సో గురు రాఘవేంద్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి పిల్లల యొక్క పురోగతికి ఎంతగానో కృషి చేస్తున్నాయన్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీరు మా మీద నమ్మకం ఉంచి గురురాజ ఇంటర్నేషనల్ స్కూల్లో సిబిఎస్ఈకి అట్లాగే 6th క్లాస్ 10th క్లాస్ రెసిడెన్షియల్ కు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము. ఈ యొక్క ఫంక్షన్ కు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఫరూక్ గారికి
ఆయన కుమారుడు ఫిరోజ్ గారికి, మా శ్రేయోభిలాషులైనటువంటి రామకృష్ణారెడ్డి గారికి, రవికృష్ణ గారికి, అట్లాగే శ్రీనివాసరెడ్డి గారికి అందరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా వారికి కూడా, మీడియా వారు చాలా ఓపికగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇక్కడికి వచ్చినందుకు, మా యొక్క అభ్యర్థులను మన్నించి మీరు రికార్డ్ చేసుకునేందుకు మీకు కూడా ముఖాముఖిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుర్రాజా కాన్సెప్ట్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది దిగ్విజయంగా నేటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 24th యాన్యువల్ డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి తోడుగా మరి ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీ గుర్రాజా ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక కొత్త స్కూల్ మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఇందులో 0 to 8th క్లాస్ CBSE, అదేవిధంగా 6th to 10th SSC సిలబస్ కూడా మేము ఇక్కడ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం జరుగుతుంది. ఆ స్కూల్ ఎట్లా సక్సెస్ అయిందో మరి ఈ స్కూల్ కూడా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ తో, అదేవిధంగా అందరి సపోర్ట్, శ్రేయోగుల సపోర్ట్ తో సక్సెస్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహిస్తున్న మా టీచర్లందరికీ, మరి వాళ్ళు పొద్దున్న నుంచి పిల్లలకి ఈ మేకప్ వేయడం కానివ్వండి, ఉదయం 6 నుంచే పిల్లలు ఈ ప్రోగ్రామ్స్ కు రెడీ అవుతా ఉన్నారు. సో దీనికి గాను కృషి చేసిన టీచర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాను. అందరికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ప్రతి ప్రోగ్రామ్ లో మా తోడు ఉండి, మీరు ప్రతి దాంట్లో మాకి సక్సెస్ లో మీరు ఉన్నారు, ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సో ఇంతమంది రావడం అనేది చాలా ఆనందదాయకము. ఈ రోజు ఇక్కడ మేము 24th యాన్యువల్ డే సెలబ్రేషన్స్, అదే విధంగా సో ఈ రోజు ప్రోగ్రామ్ ఇంతమంది పేరెంట్స్ వచ్చారు. సో ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మా గురురాజ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి ఇంకా మేము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే 400 అడ్మిషన్స్ అయ్యాయి. ఈ రోజు అది ఫరూక్ సార్ ఓపెన్ చేశారు. దాదాపుగా 400 అడ్మిషన్స్ తో మేము ఉన్నామంటే మా పేరెంట్స్ యొక్క సపోర్ట్. సో ముఖ్యంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ కి నాకు ఇంత పెద్ద స్కూల్ నాకు అప్పచెప్పినందుకు మా తండ్రి గారైన దస్తగిరెడ్డి గారికి, మా బ్రదర్ అయిన మౌలాల్ రెడ్డి గారికి, ఎందుకంటే బ్యాంక్ కోచింగ్ మా గుర్రాజా స్కూల్ 2002లో స్టార్ట్ అయినప్పుడు బ్యాంక్ కోచింగ్ ఉండడం వల్ల ఆ స్కూల్ అంత పెద్ద స్థాయిలో సక్సెస్ కాగలిగాము. ఈ రోజు గుర్రాజా ఇంటర్నేషనల్ స్కూల్ ఇంత సక్సెస్ కావడానికి కారణమైన మా దస్తగిరెడ్డి సార్ గారికి, మా మౌలాల్ రెడ్డి సార్ గారికి ఈ ప్రెస్ తరపున నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. నంద్యాల నుంచి చింతామణికి పేషెంట్ను తరలిస్తున్న ప్రైవేట్ A1 అంబులెన్స్ ఆళ్లగడ్డ సమీపంలోని లింగందిన్నె ఫ్లైఓవర్ పైకి రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని అంబులెన్స్ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో అంబులెన్స్ ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి వాహనంలోనే చిక్కుకుపోయారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్తో పాటు మరో 2 తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అహోబిలేశుడి కళ్యాణం కడు వైభవంగా జరిగింది. అశేష భక్తజనుల మధ్య స్వామి అమ్మవారిని కళ్యాణం చేసుకోగా ప్రాంగణమంతా మంగళ వాయిద్యాలు, గోవిందుని నామస్మరణతో అహోబిల కొండలు మారుమ్రోగాయి. అహోబిలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఎగువ అహోబిలంలో స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా ఆలయ పురోహితులు నిర్వహించారు. ఈ కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తజన సంద్రంగా తరలివచ్చారు. ఉదయం స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు, సాయంత్రం ప్రత్యేక అలంకరణ, గజవాహనంపై కొలువు తెచ్చి తిరువీధుల్లో ఊరేగించారు. రాత్రి జ్వాల నారసింహునికి చెంచులక్ష్మి అమ్మవారిని పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో పెళ్లి కుమారునిగా, కుమార్తెగా అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. కళ్యాణ వేదికపై కొలువుంచి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయ రీతిలో కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణాన్ని భక్తజన సంద్రం ఆసక్తితో తిలకించారు. భక్తుల గోవింద నామస్మరణతో అహోబిల గిరులు మారుమ్రోగాయి.
పట్టణంలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు బ్రాహ్మణ సేవా సంఘం అడుగులు వేసింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా టాలెంట్ టెస్ట్ నిర్వహించింది. నంద్యాల పట్టణం ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం సమీపంలోని గాయత్రి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం ఉదయం కోలాహలం నెలకొంది. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్టుకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. సుమారు 150 మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షను సంఘం అధ్యక్షుడు కేశవమూర్తి, కార్యదర్శి సుధీంద్రాచార్యులు మరియు కోశాధికారి సత్యనారాయణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఈ పరీక్ష నిర్వహించామని తెలిపారు. పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి త్వరలోనే ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానికి మించినటువంటిది ఏది లేదు అని చెప్పేసి అంటాడు. విద్యార్థుల్లో 10వ తరగతి రాసేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు మేధో మథన నికష వాళ్ళలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలియపరచడానికి మా బ్రాహ్మణ సేవా సమాఖ్య మొట్టమొదటిసారిగా ఈరోజు నంద్యాలలో ఉండేటటువంటి అనేకమైనటువంటి స్కూళ్ళ విద్యార్థులందరినీ కూడా ఆహ్వానించి, ప్రధానంగా మా ప్రెసిడెంట్ గారు అయితేమి, ఇది ఆలోచన వచ్చినటువంటిది హెగ్డే సత్యనారాయణ శర్మ గారు, ప్రధానోపాధ్యాయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ద్వారా బహుమతిని తీసుకున్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయునిగా బహుమతి తీసుకున్నటువంటి మన హెగ్డే సత్యనారాయణ శర్మ గారు, అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా దీన్ని చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను 105 మంది విద్యార్థులు ఈరోజు రావడం జరిగింది. వాళ్ళకు అనేకమైనటువంటి బహుమతులు, అందరికీ కూడా చిన్న చిన్న బహుమతులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు చేయడం జరుగుతుంది. ప్రదాతలైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు నిజంగా పిల్లలకు ఇటువంటి విషయాలు చాలా చోట్ల అన్నదానం అనేక రకాలుగా జరుగుతాయి. ఈ విద్యాదానం, విద్యలో పైకి రావాలనేటటువంటి వాళ్ళకు ప్రోత్సహించడం చాలా గొప్పదైనటువంటి విషయం. ఈ రోజు జరుగుతూ ఉండేటటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళకి ఈరోజు భోజన వసతితో సహా అందరికీ కూడా దగ్గర ఒక 150 మంది వరకు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో 120 మంది విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఇక్కడ హాజరై ఉన్నారు. మా బ్రాహ్మణ సేవా సమాఖ్య ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నిర్వహించాలనేటటువంటి రకంగా తెలియజేసుకుంటూ, ఆ అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పిల్లలందరికీ కూడా, ఎందుకంటే మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, సరస్వతి హోమం వసంత పంచమి రోజు అనేకమైనటువంటి విద్యార్థులకు సరస్వతి యాగం నిర్వహిస్తాం. అందరికీ కూడా ఉచితంగా పెన్నులు, కంకణాలు దాతల యొక్క సహకారం చేత మేము చేస్తున్నాం. కానీ ఇది మొట్టమొదటిసారిగా ఇది ఈ రకంగా విద్యార్థులను ప్రోత్సహించడం, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా సమిష్టిగా దీన్ని వాళ్ళ యొక్క భుజస్కంధాల పైన మోసుకుని దీన్ని నిర్వహించడం చాలా వాళ్ళ యొక్క ప్రధానంగా వాళ్ళ యొక్క పాత్ర దీంట్లో మనం మరవలేకుండా ఉండేటటువంటిది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకంగా నిర్వహించాలనేటటువంటి రకంగా అమ్మవారి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి వివిధ పాఠశాల 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల నుండి వారికి 10వ తరగతి ప్రశ్నాపత్రాల ఆధారంగానే ఒక టాలెంట్ టెస్ట్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాము. ఆ టాలెంట్ టెస్ట్ ప్రకారంగా మేము ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా గాయత్రి దేవాలయం ప్రాంగణానికి 105 మంది విద్యార్థులు హాజరై ఈ 105 మంది విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు. వీరిలో వచ్చినటువంటి నిష్ణాతులు అయినటువంటి వారికి మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 3,000 రూపాయలు, మూడవ బహుమతిగా 2,000 రూపాయలు ఇచ్చి వారిని సన్మానించి, అట్లాగే నలుగురి విద్యార్థులకు కన్సోలేషన్ ప్రైజులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక సర్టిఫికేట్ తో పాటు వారికి ప్రోత్సాహక బహుమతిని కూడా అందిస్తూ ఉన్నాము. సీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా వైసీపీ నాయకులు పోరాటాలు చేపట్టారు. కడపలోని మేడా కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం భవిష్యత్ కార్యాచరణ, కృష్ణా జిల్లాలు పరివాహక ప్రాంతానికి చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని తిప్పికొడదాం అనే కార్యక్రమంలో గ్రేటర్ రాయలసీమ జిల్లాల నాయకులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ సెక్రటరీ సూర్యనారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి చంద్రబాబు మెడలు వంచి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించే వరకు విశ్రమించేది లేదని తెలిపారు. రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు కష్టాలు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పోరాటాలు చేసైనా సరే సీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించుకొని తీరుతామని అన్నారు.
పేద ప్రజలు కూడా రంజాన్ పండుగను సంతోషంగా గౌరవంగా జరుపుకోవాలనే సత్సంకల్పంతో నంద్యాల జమియతే ఉలేమా హింద్ మరియు నంద్యాల జిల్లా ఇమాముల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రంజాన్ ఈద్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. నంద్యాల కుబ్రా మసీదు నందు జిల్లా ఇమాముల సంఘం మరియు జమియతే ఉలామా హింద్ అధ్యక్షులు మౌలానా అమ్జద్ బాషా సిద్దికి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. పేద కుటుంబాలకు 150 రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. अल्हम्दुलिल्लाह ये जो है रमजान मुबारक बहुत ही बड़ी बरकत वाला, अजमत वाला, रहमत वाला महीना है। इस महीने की कदरदानी करते हुए इस महीने की जो है बरकतों को जो है हासिल करने के लिए ये छोटा सा प्रोग्राम जिसके अंदर जो है 15 किलो चावल और जो है ये तमाम सौदों की किट जो है 10 किस्म के किट जो है इसके अंदर रखे हैं ताकि लोग जो है इससे अपने घरों को जो है दुरुस्त करते हुए अब रोजे भी रखते हुए इंशाल्लाह हम लोगों को दुआएं देते हुए इंशाल्लाह करेंगे। ये प्रोग्राम जो है हमारे जमीयतुल उलमा और मजलिस के किट ताकि गरीब हमारे जितने भी भाई हमारे साथ मिलकर जो है ईद बनाएं और रोजे रखें, इस ख्याल से जो है हम 15 किलो चावल और जो है इस किस्म की जो है किट दे रहे हैं। लिहाजा मैं जितने भी हमारी माएँ बहनें आई हैं और तमाम हमारे मुअज्जिन हजरात आए हैं उनका भी जो शुक्रिया अदा करता हूँ। तमाम जो है हमारे मजलिस का और जमीयतुल उलमा के जो है मेंबरों का, हमारे जितने भी अमला है सबका जो है शुक्रिया अदा करता हूँ। अल्लाह ने जो है इसी तरीके से हमको बार बार खिदमत करने की तौफीक अता फरमा दे। हमारे बड़ियों ने ये हिदायत दी है कि जमीयतुल उलमा यही खिदमत करती है, भूखों को खिलाती है, बेघरों को घर दिलाती है, मुसीबत ज़दाओं की मुसीबतों को जो है उनके मुसीबतों में शामिल हाल होकर हर एक की तकलीफ को जो है गले लगाकर खिदमत करती है। तो जमीयतुल उलमा ही चाहती है कि पूरे हिंदुस्तान के अंदर हर एक, चाहे हिंदू हो, मुसलमान हो, सिख हो, जितने भी जो है कौम के भाई हो, आपस में एक दूसरे जो है भाई समझकर जो है हर एक के साथ प्यार और मोहब्बत के साथ जो है जिंदगी गुजारती है। अभी यही हिदायतों के साथ हम भी जो है खिदमत कर रहे हैं। लिहाजा हम हमारे बड़ों की जो है रहनुमाई और उनकी जो है सरपरस्ती के साथ ये खिदमत करते हैं। अल्लाह तबारक व तआला तमाम अकाबरीन उलमा की जो है उम्रों में बरकत अता फरमा दे और इसी तरीके से उनकी रहनुमाई हमारे सरों पर हमारे साथ में जो है अता फरमा दे और हमारी खिदमतों को जो है कबूल फरमा दे। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह हमारे शहर नंद्याल में पहले से हमारे सदर मोहतरम हाफिज कारी अमजद बाशा सिद्दीक साहब मजलिस उलमा की तरफ से हमेशा ये किट्टा रमज़ान में पूरे उलमा हुफ़ाज़ मुअज्जिनीन को तकसीम करते हुए आ रहे हैं। आज इस साल क्या है, जमीयतुल उलमा के सदर होने के नाते से जमीयतुल उलमा और मजलिस उलमा दोनों को मिलाकर पूरे ख़वातीन को भी, उलमा को भी, हुफ़ाज़ को भी, मुअज्जिनीन को भी, अमाइदीन को भी, और ये क्या है जो हमारे जमीयतुल उलमा के आलमी सतह पर सदर जो हमारे अरशद मदनी साहब, अल्लाह ताला उनकी उम्र में बरकत अता फरमाए, और सूबे आंध्रा तेलंगाना के सदर जो मौलाना गयास साहब हैं, जो रहमान कासिमी, और जो जनरल सेक्रेटरी जो महमूद ज़ुबैर साहब हैं, अल्लाह ताला इन सब की उम्र में बरकत अता फरमाए। उन्हीं के नक्शे कदम पे हमारे अमजद बाशा सिद्दीकी साहब इस काम को कर रहे हैं। अल्लाह ताला इस काम को अल्लाह ताला कबूल फरमाए। जो गुरबा के लिए जो ख़वातीन आए हैं उनके लिए भी, और जो हमारे उलमा हुफ़ाज़ किराम आए हैं उनके लिए भी ये कदम आगे बढ़े हैं। सो से अल्लाह ताला हमारे ख़ास तौर पर अमजद बाशा सिद्दीकी साहब की उम्र दराज अता फरमाए, अल्लाह ताला उनको तरक्की अता फरमाए, अल्लाह बुरी नज़रों से हिफाजत फरमाए, दिन दुनिया रात में तरक्की अता फरमाए। वाखुद अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతి, హోమం, ధ్వజారోహణం, అనేక పూజలు నిర్వహించడం. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో వెలిసిన రుక్మిణి వారి 33వ వార్షికోత్సవాలు అత్యంత జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.
అర్చక స్వాములచే దేవతామూర్తులకు వివిధ పరిచర్యలు. నంద్యాల పట్టణంలోని శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.